ఇదే కదా జీవ పరిణామ క్రియలు, ఇవే కదా. ఈ నేను అనే అహంకారం వచ్చేటప్పటికల్లా ఒకప్పుడు రాయిని కొడితే వచ్చినటువంటిది అరణి సంభూతం చేసి 2 కర్రలను మధిస్తే వచ్చేటువంటి, దాంతో హోమాలు చేసే స్థాయి నుంచి చిన్న బటన్ని నొక్కితే లైట్ ఆటోమేటిక్ గా వెలిగే స్థాయి దాకా వచ్చాం. వచ్చి ఏం చేస్తున్నాం? ఆ నిప్ప, దాని మీద తృణీకార భావన వచ్చింది. నిప్పు పట్ల తృణీకార భావన వస్తే లోపల అగ్ని అయితే వేడి పుడుతుంది, లేకపోతే అతి చల్లనైపోతుంది. రెండింటి వల్ల కఫము వాతము అధికంగా పెరిగిపోతున్నాయి. దానివల్ల నీతో నిష్పత్తి సారమంతా కూడా పంచభూతాత్మక శరీరం అంతా రోగగ్రస్తం అవుతుంది. దానివల్ల పిత్తము విశేషంగా పెరిగిపోయి దానివల్ల గుండె జబ్బులు, బ్లడ్ ప్రెషర్లు, షుగర్లు అన్ని పెరిగిపోతున్నాయి. దేని పట్ల? పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా పరమేశ్వరి కృపయే, ఇదంతా నాకు అమ్మ అనుగ్రహించినటువంటి జగత్తే అనేటువంటి భావన మర్యాద పూర్వకంగా శ్రద్ధాపూరితంగా ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ శ్రద్ధయే పూజ. ఆ పూజ వల్ల ఏ శ్రద్ధనైతే నువ్వు వస్తుపరంగా చూపిస్తావో ప్రతి వస్తు సముదాయము అమ్మ యొక్క కృతమే. ఆ కృతంలో బుద్ధి నువ్వు ప్రసారింపజేసావు కనుక ఆ బుద్ధి రూపం అమ్మనే. ఆ బుద్ధి ఎందు మనస్సుని నిబిడీకృతం చేసినావు. యాదేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. ఇలా ప్రతిదానికి నమస్కారం చేసుకుంటూ పోతే చివరికి ఏమవుతుంది? నువ్వు పొద్దున నిద్ర లేవడం మొదలు రాత్రి పడుకునే దాకా 24 గంటల జీవితం నీకు గడవాలంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. ఆ అమ్మ శక్తి లేకపోతే కళ్ళు తెరిచే శక్తి కూడా నీకు ఉండదు. అమ్మ ఓపిక ఇవ్వకపోతే కనీసం ఈ చేత్తో పూలు అమ్మవారికి పెడదామనే శక్తి లేదు. మన ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఇంటి దాకా వచ్చింది పాప. ఆవిడ పాపం తెనాలి నుంచి వచ్చింది. ఆ తెనాలి నుంచి వచ్చి ఇంటి దాకా వచ్చి, ఏమండి ఈ మధ్య నాకు కాళ్ళు చేతులు బాగా నొప్పులు పెడుతున్నాయండి, ఏమన్నా సౌందర్యహరిలో శ్లోకం చెప్పండి అన్నాడు. అమ్మ ఎందుకమ్మా, ఏమన్నా జ్వరం కానీ లేకపోతే ఏమన్నా పెద్ద ఇబ్బంది కానీ మీకు ఏమన్నా శరీరగతంగా వచ్చిందేమో, కాస్త ఒకసారి చూపించుకోపోయారా, స్ట్రెస్లు ఏమైనా చేయించుకోపోయారా అంటే, కాదండి ఈ చేత్తనేమో ఎప్పుడు రిమోట్ పట్టుకుంటున్నాను, ఈ చేత్తనేమో ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటున్నాను, అలా పట్టుకుని లోపల కండరాలు బిసిపోయినట్టున్నాయండి, ఎన్ని మందులు రాసినా కూడా నాకు ఏ రోగం విడిగా లేదు, ఎన్ని టాబ్లెట్లు వాడినా ఎన్ని మందులు వాడినా తాత్కాలికంగా తగ్గుతున్నాయి కానీ నొప్పులు పూర్తిగా తగ్గట్లేదు. అయితే ఒక పని చేయండి అమ్మా, రిమోట్ని సెల్ ఫోన్ని 2 వదిలేసేయండి. అమ్మో అవి లేకపోతే ఎట్లా అండి, ఒక్కదాన్నే కదండి జీవితం, లేకపోతే నిస్సారం అయిపోతుందండి. అంటే ఇప్పుడు నొప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నొప్పికి మూలం ఏమిటి? ఆ నొప్పి ఆ మూలమైనటువంటి దాన్ని వదిలేసి శ్లోకం వైపుకి వెళ్తే ఇప్పుడు ఏమొస్తుంది? అవునా కదా? కనుక మనకు ఉన్నటువంటి జీవితాన్ని ఇప్పుడు ఎలా మనం జాగ్రత్త చేసుకోవాలి, అసలు మనకు ఉన్నటువంటి శక్తిని ఎలా వినియోగించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా గుణతత్వ విభేదన స్వరూపం. ఇదంతా గుణమే. అమ్మవారు చెప్తోంది, ఇంతసేపు అడిగిన బ్రహ్మాండానికి ఏది మూలం, ఎవరు కర్త, ఎవరు దీనికంతా మూలం, ఏది పుణ్యం, ఏది సుఖం, ఏది పాపం, ఏది నిర్గుణం, ఏది సగుణం, ఇవన్నీ అడుగుతున్నావు కదా. నిర్గుణం ఇగో ఇక్కడ ఉన్నటువంటి నా రూపం ఏదైతే, ఇంతకు ముందు దాకా నువ్వు చీకట్లో ఉన్నాననుకున్నావు, బ్రహ్మ గుర్తు తెచ్చుకో. ఎవరూ లేరనుకున్నావు, ఎవరూ లేనటువంటి చోట నేను ఒక్కడిని ఎందుకున్నాను అనుకున్నావు. నువ్వు ఆ కళ్ళు తెరిచి నిన్ను నువ్వు తెలుసుకుని ఒక్కడనే ఉన్నావని తెలుసుకునే పూర్వం దాకా ఏ నిషిధి అయితే ఉందో అదంతా నేనే, నిర్గుణ స్వరూపాన్ని. నువ్వు కళ్ళు తెరిచావు, సగుణ స్వరూపంగా జగత్తులోకి వచ్చాను, జగత్తు ఆవిష్కృతమైంది. ఆ సగుణ స్వరూపంగా నువ్వు జగత్తును చూసే శక్తిని నీకు ఇచ్చాను. అందుకే నీకు మధుకైటపులు కనబడ్డారు. ఆ మధుకైటపుల ద్వారా నువ్వు విష్ణుమూర్తిని తెలుసుకోగలిగావు. ఆ బుద్ధిని నేనే ప్రేరేపితం చేశాను. ఆ విష్ణుమూర్తిని తెలుసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ శివుడు వచ్చాడు, ఆ అనుగ్రహాన్ని నేనే వర్షించాను. ఇదంతా కూడా మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ జగత్తుని ఉత్పాదన చేసుకుంటూ ఉండడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక మాత్రమే, తెలుసుకో. కనుక ఏది జరిగినా ఇప్పుడు ఎవరి అనుగ్రహం? అమ్మవారి అనుగ్రహం. మన పొద్దున్నే లేచి ఇలా నడుస్తూ కాలు ఇలా బెనికిపోయి కింద పడిపోయినండి, బాబోయ్ చాలా నొప్పి పెట్టేసింది, ఏమిటో దిక్కుమాల రోజు ఎవరి మొహం చూశాను అనుకుంటాం. కానీ యాక్చువల్గా నీది ఏముంది? నిన్న సాయంకాలం కూడా పాపం వచ్చింది, ఏదో చెమటలు పోసినా దోమలు కుడుతున్నా, ఏదో అమ్మవారి పారాయణ చేసుకుంటోంది, వచ్చినా రాకపోయినా ఏదో చెబుతోంది, చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. నిన్న సాయంకాలమే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల లారీ కింద పడాలి, అది వదిలేసేసి వాళ్ళ పొద్దున్న ఇంట్లో కాలు జారి కింద పడేలా చేశాను అమ్మ అనుకుంటూ ఉంటుంది. నువ్వే అనుకుంటావు ఇవాళ పొద్దున్నే ఎవరి మొహం చూశాను, నేను కాలు జారి కింద పడ్డాను అనుకుంటావు. ఎక్కడుంది ఇప్పుడు తేడా? ఎంత తేడా ఉంది ఇప్పుడు భావనలో కానీ, దాన్ని స్వీకరించే విధానంలో కానీ, ప్రపంచాన్ని గ్రహించడంలో కానీ, అసలు ఆ మాతృతత్వాన్ని తెలుసుకునేటువంటి విధానంలో నీ బుద్ధి ఎంతవరకు పనిచేస్తుంది? అసలు పనిచేయట్లేదనే చెప్పాలి. కనుక ఇప్పుడు నేనెవరు అంటే ఇప్పుడు ఏమన్నాని, అమ్మ నువ్వంతా కనపడుతున్నటువంటి స్వరూపంగా ఉంటావు, ఎదురుకుండా ఉన్నటువంటి ఇన్ని స్వరూపాలు అమ్మవే అంటాను. మాట ఇక్కడ వేదం చెబుతోంది కనుక, పురాణాలు చెబుతున్నాయి కనుక, వ్యాసుల వారు రాశారు కనుక, తర్వాత రకరకాల చరిత్రకారులందరూ పుస్తక రూపంలో మనకి ఇచ్చారు కనుక, 10 సార్లు చదివాను కనుక చెప్పడం కోసం ఎవరిని ఎదురుకుండా ఉన్నటువంటి రూపాలన్నీ అమ్మవారే అంటాం. ఇవన్నీ రూపాల తర్వాత చప్పట్లు సరిగా కొట్టకపోతే చప్పట్లు కూడా సరిగా కొట్టరు, ఏదో 2 గంటలు వాగింది కదా అనే కృతజ్ఞత కూడా లేదు.
బాధ, కనీసం జాలి కూడా లేదండి, చప్పట్లు కొట్టలేదు అనుకుంటా. మరి అంతవరకు ఉన్నటువంటి అమ్మవారి స్వరూపము ఇప్పుడు ఉన్నటువంటి చప్పట్లు కొట్టని స్వరూపంగా ఉండి ఎందుకు తిట్టింపబడుతుంది? అంటే ఆ భావన కేవలం భావన మానసికంగా రావట్లా, మాట వరకు వస్తుంది. ఆ మాట వరకు ఉన్నటువంటి భావన సత్యంగా మార్చుకోవాలి అంటే ఉపాసన కావాలి. ఉపాసన చేయగా చేయగా ఏమవుతుంది? ఆ ఉపాసన ద్వారా దృశ్యమంతా కూడా అమ్మ స్వరూపంగా మారేటువంటి స్థితి వస్తుంది. కనుక జగత్తంతా ఏ స్వరూపంగా కనపడుతుందో అదంతా అసత్యమే. అసలు సత్యం ఏమిటి? ఈ జగత్తంతా నా నుంచి వచ్చింది, నేను సత్యం. ఆ నేను అనబడేటువంటి పరాత్పరిని నేను. ఆ పరా అనబడేటువంటి శక్తిని నువ్వు కనుక ప్రణమిల్లితే, ఆ శక్తికి కనుక నువ్వు ప్రణమిల్లితే జగత్తంతా నా స్వరూపంగానే దర్శనమిస్తూ ఉంటుంది. కనుక నువ్వు చేసే పని నీది కాదు, నీ శరీరం నువ్వు అనుభవించేది నీది కాదు, నువ్వు అనుభవించేటువంటి ఐశ్వర్యం ఏది కూడా నీది కాదు. ఇదంతా నేను ఇస్తే నీకు జీవనాన్ని సాగించడానికి చిన్న సహాయకారిగా తోడ్పడుతుంది. అది చూసి అహంకరిస్తున్నావు, ఇంకొకళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నావు, ఇంకెవరికో ఉందని అసూయ చెందుతున్నావు, నీకన్నా వాళ్ళు ఎవరో బాగున్నారని నీలో రకరకాల విభేదాలు మానసికంగా తెచ్చుకుంటున్నావు. దానివల్ల ఏమవుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకి లొంగిపోతున్నావు. వీటన్నిటిలో చిక్కుకోమని కాదు నేను జగత్తు ఉద్భవింపజేసింది. వీటన్నిటి నుంచి సాత్విక గుణంతో నీ జగత్తులో నువ్వు బాగుపడాలి, నా అంతటి వాడివి నన్ను తెలుసుకుని నువ్వు నాలా మారాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చాను ఈ జగత్తంతా. కనుక సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఇదే నా యొక్క మాయాజనితమైనటువంటి జగత్తు. ఈ జగత్తుని అర్థం చేసుకుని ఎవడైతే దాని పట్ల కృతజ్ఞతగా ఉంటాడో, ప్రతి వస్తువు యందు పరాత్పరి యొక్క విభూతి తత్వాన్ని చూడడం నేర్చుకుంటాడో అటువంటి వాడు సగుణోపాసకుడు. ఆ సగుణోపాసకుడు ఎదురుకుండా విగ్రహాన్ని పెట్టుకుంటాడు, దానికి చేతులు అంటాడు, ఆయుధాలు అంటాడు, రకరకాల మంత్రాలు అంటాడు, పుస్తకాలు అంటాడు, స్తోత్రాలు అంటాడు, చదువుతాడు. చదవగా 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది? నోరు చదివి చదివి చేతులు చేసి చేసి అన్ని అలవాటు ప్రకారంగా చేసి చివరికి అలవాట్లోంచి బయటికి వచ్చి భావనాపూరితంగా అమ్మవారి 90 ఏళ్ళు వచ్చాయి. 60 ఏళ్ల పాటు అమ్మవారి ఉపాసన చేసి చేసి ఉన్నాడు, ఇంకా చేతులు లేవట్లా. ఇప్పుడు ఏమవుతుంది? మానసికమైనటువంటి ఉపాసన అవుతుంది. అయ్యా వాళ్ళ నవరాత్రులు వచ్చే శుక్రవారం అనగానే ఎదురుకుండా విగ్రహం ఉంటుంది, మానసికంగా పూజ చేసేస్తాడు. విగ్రహము లేదు, శరీరము సహకరించట్లేదు, లోపల నుంచి కేవలం భావన మాత్రంగా అమ్మవారిని అనుష్ఠించేశాడు. ఆ అనుష్ఠానం ఊరికే పోతుందా? ఇన్నాళ్ళు సగుణోపాసన చేశావు, ఈ శరీరం నీకు ఎప్పుడైతే జర్జరీభూతం అయిపోయిందో ఇప్పుడు నీకున్నటువంటి అహంకారాన్ని అమ్మవారి పాదాల దగ్గర వయస్సుతో పాటు కాలంతో పాటు వదిలేసి జర్జరీభూతమైనటువంటి ఈ దేహంతో ఇప్పుడు సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన వైపుకి వచ్చావు. ఈ నిర్గుణోపాసన నీకు అలవాటు చేయడం కోసం ఈ శరీరాన్ని వృద్ధాప్యం వైపుకి అమ్మవారు తీసుకెళ్ళింది. అయ్యో నాకెందుకు వృద్ధాప్యం వచ్చిందని ఏడిస్తే ఏం లాభం? ఆ వృద్ధాప్యంతో నువ్వేం తెలుసుకోవాలో తెలుసుకోకుండా నలిగిపోయినటువంటి చర్మాన్ని, నల్లబడిపోయినటువంటి కళ్ళ కింద భాగాన్ని, లేకపోతే ఊడిపోతున్నటువంటి జుట్టుని, లేకపోతే ఇంకోటేదో, అవునా కదా? ఇవన్నీ చూసుకుని ఏం చేస్తున్నావు? బాధపడిపోతున్నావు. కాలాన్ని ఇంకా నీ శరీర పోషణలో ఉంచుకుని బాధపడిపోతావు. కనుక ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? సగుణోపాసన, నిర్గుణోపాసన. ఉన్నదాన్ని ఉన్నదని చూడగలగడం సగుణోపాసన. ఆ ఉన్నదాని ప్రతివాని వెనకాల ఒక శక్తి నడుస్తోందని తెలుసుకోవడం నిర్గుణోపాసన. ఆ శక్తి నీకు కనపడదు, చూసే శక్తి నీకు లేదు. ఆ చూసే శక్తి నీకు లేనప్పుడు శక్తిని ఉపాసించు. ఆ శక్తి ఎలా ఉంటుంది? నీలో మాట్లాడగలిగే శక్తి ఉందనుకుంటున్నావు, నిజంగా ఓ రోజు గొంతంతా పూడుకుపోయింది, అసలు మాట లోపల నుంచి రావట్లా, కఫం వల్ల నిండిపోయింది, ఇవాళ మాట్లాడే శక్తి లేదు. ఏమైంది ఇప్పుడు వాక్కుకి? నీ అంతటి నువ్వు పూనుకుని తెచ్చుకోవచ్చుగా. అదేదో కఫం నీలోకి వచ్చి నిన్ను లాపేస్తుంది. అసలు ఆ కఫాన్ని ఇక్కడ పెట్టింది ఎవరు? ఆ కఫం ఇక్కడ రావాలంటే నువ్వేం తిన్నావు? వెంటనే అడుగుతావు, ఏం తిన్నావు, ఏం తాగావు, నిన్న చల్లటి ఏమన్నా తాగావా, బయట ఏమన్నా తిన్నావా, నీకేమన్నా పడనివి తిన్నావా అని వెంటనే అడుగుతాం. ఎందుకు అలా అడగడం? నా శరీరం కదా, నాకు ఇష్టమైనవి కదా, నాకు నచ్చినట్లుగా నేను తిన్నప్పుడు అవి నా గొంతును ఎందుకు పూడుకుపోయేలా చేయాలి? నా శరీరానికి జ్వరం వచ్చేలా ఎందుకు చేయాలి? నేను మాట్లాడలేనట్లుగా, నన్ను పడుకోబెట్టేట్లుగా, తిరగకుండా చేసేటట్లుగా ఎందుకు ఉండాలి? అంటే ప్రతి పదార్థంలోనూ ఒక శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకుని అది నీకు ఎంత మేర కావాలో అంతసేపు వాడుకో, అంత మాత్రమే వాడుకుంటే ఆ శక్తి నీలోకి వెళ్ళాక ద్విగుణీకృతమైనటువంటి శక్తితో నువ్వు లేవాలే తప్ప ఆ శక్తి వల్ల నీ శక్తి నిర్వీర్యం అవడానికి అవకాశం లేదు. అలా అవుతూ పోయింది, నువ్వు తామసికం వైపుకు వెళ్తున్నావు అని గుర్తుపెట్టుకో. అమ్మ మొత్తం వస్తుగతమైనటువంటి యోగాన్నంతటిని కూడా చెప్పుకుంటూ వస్తాం. ఇంద్రియ బ్రహ్మాండం అంటే ఇంతే, మొత్తం నేనే. ఆ బ్రహ్మాండంలో పంచభూతాలు నేనే, పంచతన్మాత్రలు నేనే, పంచేంద్రియాలు నేనే, దాంతో పాటుగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ధాతు స్వరూపంగా ఉన్నటువంటిది నేనే. మొత్తం నేనే అన్న ధ్యాసతో ఎవడైతే ఉంటాడో వాడికి అహం బ్రహ్మాస్మి, నేనే ఆ వెనకాల ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని అనేటువంటి ఆ ఆలోచన నేనే ఇస్తాను. నేను ఇవ్వకుండా వాళ్ళలో ఒక అహంకారం వచ్చిందా వాడు రాక్షసుడు అయిపోతాడు.